ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు తరచుగా బయటపడుతున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని బాహాటంగానే చెప్పుకునే అస్తం పార్టీలో విభేదాల రచ్చ సాగుతుంది ఎందుకు? స్వరాష్ట్ర కళ సాకారం అయిన తర్వాత కూడా ఆ పార్టీలో కలహాలకు కారణమేంటి? రోజు రోజుకి ముదిరిపోతున్న ఈ వర్గ విభేదాలకు పులి స్టాప్ పెట్టేందుకు అధిష్టానం చొరవ తీసుకుంటుందా? కాంగ్రెస్ పార్టీ శ్రేణులను వెంటాడుతున్న అనుమానాలను నివృత్తి చేసేది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నాయకుల మధ్య అంతర్గత పోరుతో హస్తం పార్టీ ఆపసోపాలు పడుతున్న విషయం తెలిసిందే. వివిధ నియోజకవర్గాల్లో నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుండగా పలు నియోజకవర్గాల్లో బహిర్గతమవుతోంది. తాజాగా చొప్పదండి నియోజకవర్గంలో విభేదాలు బయటపడడం ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా సొంత పార్టీ నాయకుడిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు నిరసన సెగ తాకింది. పంచాయతీ భవన నిర్మాణానికి ముగ్గు పోసేందుకు వెళ్లిన ఆయనకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేయడం, కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులకు మధ్య వివాదం తలెత్తడం, పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం వంటివి ఆ పార్టీకి చేదు అనుభవాన్ని చేకూర్చుతున్నాయి. ఈ రెండు ఘటనలు ఉమ్మడి జిల్లాలో ఒకేసారి జరగడం పార్టీ శ్రేణులను అంతర్మథనంలో పడేస్తున్నాయి. సాధారణంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక మండలం లేదా గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళితే ఆ గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ప్రతిపక్ష పార్టీల నాయకులను అదుపులోకి తీసుకోవడం తరచుగా జరిగే ప్రక్రియ. కానీ శుక్రవారం బోయినపల్లి మండలంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పర్యటించారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ, అందులోనూ బీసీసీఎల్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్ను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. అధికార పార్టీ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బోయినపల్లి మండలంలో పర్యటించారు. ఈ పర్యటనను పురస్కరించుకుని అదే మండలానికి చెందిన కాంగ్రెస్ బీసీసీఎల్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కారణాలు చెప్పకుండానే పై అధికారుల ఆదేశాల మేరకు అంటూ వేములవాడ రూరల్ ఎస్ఐ అంజయ్య అదుపులోకి తీసుకోవడం ఆ పార్టీలో కలకలం రేపింది. బోయినపల్లి మండలం నీలోజుపల్లి గ్రామ పరిధిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు నందికమాన్ నుంచి వేములవాడ తిప్పాపూర్ మీదుగా తిప్పారు. మండలంలో ఎమ్మెల్యే పర్యటన ముగిసేంత వరకు తిప్పి పర్యటన ముగిసిన అనంతరం రవీందర్ను తీసుకువెళ్లి ఇంటి వద్ద వదిలిపెట్టారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వస్తున్నారంటే ప్రతిపక్ష పార్టీ నాయకులెవరూ గొడవలు చేయకుండా ఉండేందుకు ముందస్తుగా సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం రివాజు. ఇది చాలా చోట్ల సాధారణంగా జరిగే ప్రక్రియ. అది కూడా గొడవలు జరిగే అవకాశాలున్నాయని సమాచారం వస్తేనే అదుపులోకి తీసుకుని కార్యక్రమం పూర్తయిన తర్వాత వదిలిపెడతారు. కానీ ఇక్కడ అధికార పార్టీ నాయకుడు, అందులోనూ ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంపై పార్టీలో భిన్న రకాలుగా చర్చ జరుగుతోంది. నిజానికి వీరిద్దరి మధ్య కొన్ని విషయాల్లో అంతర్గత పోరు నడుస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే బోయినపల్లి మండలానికి సంబంధించిన ఒక పోలీసు అధికారి వ్యవహారంలో అవి ముదిరి పాకాన పడినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో వాదనలు, ప్రతివాదనలు, సదరు పోలీసు వ్యవహరించిన తీరు, అవినీతి, అక్రమాల వంటి వాటిలో ఇరువురి మధ్య వివాదం నెలకొన్నట్టు సమాచారం. ఈ విషయంలో ఒకరిపై ఒకరు నేరుగా జిల్లా, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి సైతం ఫిర్యాదులు చేసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో కూస రవీందర్ వ్యవహార శైలిపై కొంతమంది కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే అనుచిత పదజాలం వాడినట్టు తెలుస్తోంది. ఆ విషయం తెలిసిన రవీందర్ మరోసారి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఎమ్మెల్యేతో మాట్లాడుతామని సదరు నాయకులు చెప్పగా, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, మా మండలానికి ఎమ్మెల్యే వచ్చినప్పుడు నేనే తేల్చుకుంటా అంటూ అధిష్టానం వద్ద రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ
ఈ పరిస్థితుల్లో శుక్రవారం ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ప్రశ్నించేందుకు రవీందర్ సిద్ధమైనట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం ఎమ్మెల్యేకు తెలిసింది. దీంతో ఆయన కూడా సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశారని తెలుస్తోంది. అయితే అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ఆగ్రహంతో ఉన్న కూస రవీందర్ పర్యటనకు రండి, అక్కడే మాట్లాడుకుందాం అని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వివాదం చిలికి పెద్దగా అవుతుందని భావించిన పోలీసులు పై అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు వచ్చిన ఆదేశాలతో కూస రవీందర్ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసు అధికారి వ్యవహారంలో ముదిరిన వివాదంతో సదరు అధికారి ఇప్పటికే సెలవుపై వెళ్లినా ఇరువురి మధ్య వివాదం సాగుతున్నట్టు తాజా సంఘటనను బట్టి అర్థమవుతోంది. మొత్తంగా సొంత పార్టీ నాయకుడినే పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రస్తుతం పార్టీలో హాట్ టాపిక్గా మారగా కార్యకర్తలు, నాయకులు అయోమయంలో పడ్డారు. ఈ విషయంపై కూస రవీందర్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుడిని అదుపులోకి తీసుకునేలా చేయడం ఏంటని మీడియాతో అసంతృప్తి వ్యక్తం చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ తాకింది. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపనకు వెళ్లిన ఆయనకు గ్రామస్తులు ఘరావు చేయడంతో చేదు అనుభవం ఎదురైంది. తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లి గ్రామాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. ఆ గ్రామంతో పాటు పక్కనే ఉన్న సాయప్పల్లిని కలిపి పంచాయతీగా మార్చింది. ఇటీవల ఆ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పంచాయతీ భవనాన్ని సాయప్పల్లిలో నిర్మించేందుకు నిర్ణయించారు. దీనిని బాలయ్యపల్లి వాసులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. అయితే రెండు గ్రామాల మధ్య ఏర్పాటు చేయాలి, లేదంటే బాలయ్యపల్లిలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. పలుసార్లు తహసీల్దార్ అధికారులకు సైతం వినతి పత్రం అందజేశారు. గతంలో నల్గొండలో ఉన్నప్పుడు తరచూ 2-3 కిలోమీటర్లు వెళ్లే వాళ్ళమని, ఇప్పుడు సొంత పంచాయతీ అయినా తిరగాల్సి వస్తుందని వాపోయారు. అయినా ప్రజాభీష్టాన్ని వదిలి శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే సాయప్పల్లిలో జీపీ భవనాన్ని ముగ్గుపోస్తుండగానే బాలయ్యపల్లి వాసులు అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే డౌన్ అంటూ నినదించారు. ఈ క్రమంలో మండల నాయకులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. శంకుస్థాపన, పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే వెళుతుండగా ఆయన కారుకు అడ్డంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులు వారించగా స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే వాహనం దిగి సీరియస్ కాగా మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. తర్వాత కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేను ఓ నాయకుడి కారులో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులపై చేయి చేసుకున్నట్టు సమాచారం కాగా అరగంట సేపు అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎల్ఎండి ఎస్ఐ శ్రీకాంత్ 6 గ్రామస్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అయితే పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు సీనియర్ నేతలకు అప్పగించి దిద్దుబాటు చర్యలు తీసుకోనట్టయితే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. ఇది రానున్న ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు కూడా లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించనట్లయితే ప్రతికూల ఫలితాలు చవిచూడాల్సి వస్తుందని ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.